కుర్చీలో కూర్చోవడం దగ్గర నుంచి, కుర్చీ మార్పు దగ్గర నుంచి, సో అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేసే వరకు. సో అంతేనా? అంటే అంత మొండి పట్టుతో ఉంటారా? కొంతమంది దాన్ని వేరే రకంగా వాడుకుంటారు. నిజంగా ఎందుకు శాసనసభకు రావట్లేదు బీఆర్ఎస్ పార్టీ అధినేత అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. అన్నేళ్ళు కొట్లాడి ఉద్యమం చేసి పోరాటం చేసి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజలకి ఆ బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం ఉంది. కవిత బయటికి వెళ్ళాక జాగృతి, బీఆర్ఎస్ పార్టీ రెండు వేరైపోయినట్లేనా? తప్పుడు కూతలు కూస్తే ఎట్లా, తప్పుడు ప్రచారాలు చేస్తే ఎట్లా? ఉమా గారి డ్రీమ్ ఏదైనా ఉందా రాజకీయం? నాకు ఒక్కటే లక్ష్యం ఉన్నది. నేను ఒక్కసారి తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు బాగా నచ్చిన, మీరు మెచ్చిన పాట ఏదైనా ఉందా? తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలో తడి గొంతు లారిపాయే తుమ్మెదాలో